మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పేద మధ్య తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నిజాయితీగా కోటీశ్వర్లు అవ్వడానికి ఉన్న ఏకైక మార్గం ఈ రోజుల్లోని షేర్ మార్కెట్. ఇంకో ఆప్షన్ లేదు, రాదు, అవ్వదు కూడా. సో 1 minute లో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. సో స్టాక్ మార్కెట్లో 2 ways ఉన్నాయి, అదే ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. ఫస్ట్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు షేర్స్ కొన్ని ఇయర్స్ పాటు హోల్డ్ చేయడాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. సో ఇన్వెస్టింగ్లో 3 parts ఉంటాయి. సో ఫస్ట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్, ఈ 3 కూడా ఇన్వెస్ట్మెంట్స్. సో దీంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ట్రేడింగ్. సో ట్రేడింగ్ అంటే ఏంటంటే సో ఈ రోజే షేర్స్ సో ఈ రోజే అమ్మేయడాన్ని ట్రేడింగ్ అని అంటారు. సో దీనికి టెక్నికల్ స్కిల్స్ అనేవి కావాలి. సో వీటిలో కూడా 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అవేంటంటే ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఇది మొత్తం టోటల్ స్టాక్ మార్కెట్. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 మనం మాట్లాడుకోవచ్చు.